ములుగు జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యంలో ఇచ్చిన భీకరగాళ్లు బీభత్సం సృష్టించాయి. దీంతో దాదాపు 50,000కు పైగా వృక్షాలు నేలకొరిగాయి. గత నెల 31 రిజర్వ్ ఫారెస్ట్లో రాకాసిగాళ్లు బీభత్సం రేపాయి. దీన్ని అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దొడ్ల కొండాయి అడవుల్లో సుమారు 50,000కు పైగా చెట్లు నేలమట్టమైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నేలమట్టమైన చెట్లు అటవీ శాఖ అధికారులు గణన చేస్తున్నారు. మరోవైపు శాటిలైట్ సర్వే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉపగ్రహ చిత్రాలు సేకరించే పనిలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్నారు. తిరుపతి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా గాలు తీవ్ర బీభత్సం రేపాయి. అసలు ఏమన్నా క్లారిటీ వచ్చిందా? అసలు ఎందుకు వచ్చాయి ఏంటనేది ఏమన్నా అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, ఇంకా దానిపై అధికారులు ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. త్వరగా క్లారిటీ ఇంకా రాలేదు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యంలోనూ భీకర గాలుల బీభత్సంతో వేలాది భారీ వృక్షాలు నేలకొన్నటువంటి పరిస్థితులను చూసాం. 31వ తేదీ రాకాసి గాలి బీభత్సం నేపథ్యంలోనే వేలాది వృక్షాలు నేలమట్టటువంటి పరిస్థితులు గమనించాం. కొండాయి మేడారం మీదుగా ఒక సరళ రేఖ తీసుకున్నట్లుగా ఈ రాకాసి గాలుల బీభత్సం చూసినట్టు అధికారులు ప్రాథమిక అంచనా కట్టారు. అయితే ఈ మేడారం తాండవానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లోనే చెట్లు గతంలో గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ కొండాయి కావచ్చు, కొండాయికి సంబంధించిన అడవుల్లో కావచ్చు, ఎటునారం సంబంధించిన అడవుల్లో కూడా కొన్ని చెట్లు నేల కూలినట్టు ఆలస్యంగా అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. దొడ్డ కొండాయి అడవుల్లో సుమారు 40,000 చెట్లు నీలమట్టమైనట్టు అధికారులు అంచనా వేస్తున్న కెమెరా ద్వారా 2 పరిస్థితుల్లో రాకాసి గాలి బీభత్సంపై విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు 1,00,000కు పైగా భారీ వృక్షాల చెట్లు నేలమట్టమైనట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నేలమట్టమైనటువంటి చెట్ల లెక్కపోవచ్చు, ఏ చెట్లు కూలాయి, కూలాయి, వేర్లతో ఎన్ని కూలాయి, కొమ్మలు ఎన్ని వేగాయి, పూర్తిగా చెట్టు ఎన్ని నీలమయ్యాడు, ఇలా మొత్తం లెక్క అయితే కొనసాగుతుంది. భీకర గరుడ బీభత్సంపై శాటిలైట్ సర్వే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉపగ్రహ చిత్రాలు సేకరించే పనులు అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అభయారణ్యంలో అంతు చిక్కిన గీతగారులపై ఎటు అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఇప్పటికే శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలతో కూడా అప్రోచ్ అసలు ఎటువంటి పరిణామాలు చోటు తీసుకుంటే ఈ అడవుల్లో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిణామంతో చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి సంబంధించిన ప్రజలు కావచ్చు, తంత్ర వాసంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నాగారం అడవి నుంచి మేడారం, తాడ్వాయి, కొండాయి ఆ రూట్ అంతా కూడా మొత్తం కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. మొదటగా తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి రూట్ లోనే గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రాకాసి గాలి ఇలా ఒక రేటును గీసినట్టుగా ఆ వైపు కొండాయి వైపు కూడా వెళ్ళి అక్కడ కూడా 50,000కు పైగా చెట్లు తిరిగిపోయినట్టు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం, తాడ్వాయి, ఏటూరు అడవుల్లో 400 హెక్టార్లు మొత్తం ఒక 1.20 లక్షల చెట్లు నేలకూలినట్టు ప్రాథమికంగా అధికారులు అంచనా వస్తాయి. అసలు ఎంతమే కూలాయి, ఏ చెట్లు కూలాయి, ఇంకా పూర్తి ఎక్కడికి కావచ్చు, పూర్తి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సాంకేతిక అంశాల ఆధారంగా మిగతా అంశాలపై స్పష్టత కోసం అధికారులు వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సుడిగాల బీభత్సానికి సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉపగ్రహాల చిత్రాల అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై అటవీ శాఖ అధికారులు రోజు గరుడ లెక్కలు కొనసాగిస్తూ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా లెక్కలు పూర్తయిన తర్వాత అసలు శాస్త్రవేత్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం సమాచారం తీసిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.